బ్యాక్ టు న్యూస్. వైసీపీ తీరును వ్యతిరేకిస్తూ రాజ్యసభ ఎంపీ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. విశాఖ రైల్వే జోన్ను రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉచితంగా భూమి ఇవ్వమని అడగటం లేదని, రైల్వే దగ్గర నుండి జీవీఎంసీ తీసుకున్న భూమికి బదులుగా ఇవ్వవలసినటువంటి 52 ఎకరాలను రైల్వే శాఖ అడుగుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ నరసింహారావు స్పష్టం చేశారు. రైల్వే జోన్ భూమి కేటాయించాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి